రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. ఒక్క కర్ర నాటినాం అనమాట. ఒక్కొక్క కర్రకు వచ్చేసి 25 నుంచి 30 పిలకల వరకు ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చేసి మైసూరు మల్లిక. ఇగో ఈ నత్తలు నమస్తే. ఇవి నత్తలు అనేవి ఉంటే 100% ఆర్గానిక్. నా పేరు భైరపాగ రాజు, గుమ్మకొండ గ్రామం, తిమ్మాదిపేట మండల్, నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. నేను 2014 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయము సుభాష్ పాలేకర్ గారి విధానంలోనే నేను వ్యవసాయం చేస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబమే అయినప్పటికీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులు ఎంతోమంది ఇబ్బంది, బయట విత్తనాలు కొనుక్కొచ్చుకొని, ఫర్టిలైజర్ కొనుక్కొచ్చుకొని, పెస్టిసైడ్స్ కొనుక్కొచ్చుకొని వాటన్నిటినీ తెచ్చి రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాకుండా తిరిగి ఆయన పండిన పంటను మరి తిరిగి మార్కెట్కు మోసుకొని దళారుల చేతిలో పెట్టడంలో నేను ఎంతోగానో విసిగిపోయిన ఒక రైతును. నా ఆలోచన విధానం అదే, జీరో పెట్టుబడి విధానం, ప్రకృతి వ్యవసాయము ఇలా చేయొచ్చు అని చెప్పి సాక్షి పేపర్ ద్వారా విన్నప్పుడు నేను 2014లో రామకృష్ణ మఠంలో సీడ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ పోయి వినడం, నేర్చుకోవడం జరిగింది. అక్కడ అంటే నిజంగా నేను ఆ రోజు అక్కడ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. దేశీవాళ విత్తనాలు, సూటి రకాల విత్తనాలు కనుమరుగైపోయినాయి. హైబ్రిడ్ విత్తనాల పైన రైతు ఆధారపడి పెస్టిసైడ్స్, కెమికల్స్, అలాగే ఫర్టిలైజర్స్ ఎన్నో విధాలుగా తెచ్చుకొని రైతులు నెత్తికి మించిన భారము, ఎంత పంట పండించినా కూడా మార్కెట్కు, దళారులకు, వాళ్ళ చేతిలో చితికి చిన్న భిన్నమై రైతు ఎన్నో ఇబ్బంది పడుతూ, అయినా గిట్టుబాటు రాకున్నా, పంట మిగలకున్నా రైతుకు ఒక ప్రేమ ఏంటంటే నేల ఉంది, మన వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు చాలా మంది రైతులు. అదే రైతుల్లో నుంచి నేను ఒక రైతుగా నేను నేర్చుకున్న విధానంలో నా దగ్గర కొన్ని రకాల దేశవాళీ విత్తనాలు సాగు చేస్తున్నాను. అందులో మొట్టమొదట దేశవాళీ విత్తనం వచ్చేసి మైసూరు మల్లిగ. ఇది పంటకాలం వచ్చేసి 140 రోజులు. ఇది అలాగే సిద్ధసన్న, అలాగే హెచ్ఎంటి, కులాకర్, నవారా, ఇంద్రాణి, రత్నచూడి, ఇట్లా అనేక రకాలుగా విత్తనాలు నేను దేశవాళీ విత్తనాలు సాగు చేస్తున్నాను. కాలబట్టి అంటే వీటితో పాటు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు రైతు పండించే విత్తనాలకు మన విత్తనాలకు చాలా తేడా ఉంది. మనం ఒకప్పుడు విత్తనం పండించినప్పుడు దాపెట్టుకొని పంట పండించుకొని మళ్ళీ అవే విత్తనాలు వేసుకుంటుంటిమి. అలాంటి విత్తనాలు కనుమరుగైపోయినవి. అలాంటి విత్తనాలు మళ్ళీ సంరక్షించాలి, మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే కేవలం దేశవాళీ విత్తనాలనే సాగు చేయాలి. ఆ దేశవాళీ విత్తనాలు అంటే అవి చాలా మంచి విత్తనాలు, మంచి వంగడాలు, అందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి, చాలా విధంగా రైతుకు మేలు చేస్తాయి, తెగుళ్ళకు తట్టుకుంటాయి, పంటలకు తట్టుకుంటాయి, మనకు ఎలాంటి చీడపీడలు కూడా రావు. నేలలో మనం ఫర్టిలైజర్ వేయకున్నా కూడా మనకు దిగుబడి వస్తాయి, గాలులకు తట్టుకుంటాయి, వర్షాలకు తట్టుకుంటాయి. అలాంటి సేద్యాన్ని నేను పాలేకర్ విధానంలో నేర్చుకున్నాను. మొట్టమొదట పాలేకర్ విధానం ఎలా చేయాలి అనేది చిన్నగా, మొట్టమొదట మనము దేశవాళీ విత్తనాలను తీసుకున్నప్పుడు నారు వేసే టైంలో బీజామృతం తీసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. బీజామృతం తీసుకొని విత్తన శుద్ధి చేసిన తర్వాత నారు మడిలో అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత మనము పొలానికి కావాల్సింది ఘనజీవామృతము. ఆ ఘనజీవామృతము మనము కావాల్సినంత ఎకరాకు 200 కేజీల నుంచి మాక్సిమం 300, 400 ఎంత వీలైతే అంత తయారు చేసుకొని మనం నాటే ముందు దుక్కిలో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఖచ్చితంగా నెలకొకసారైనా జీవామృతము మనము పారించడం కానీ లేకుంటే చల్లడం కానీ ఏ విధంగానైనా సరే కానీ జీవామృతం మన పంట పొలాలకు అందించాలి. ఇదే పాలేకర్ విధానం. ఈ విధానంలోనే నేను నేర్చుకున్నది ఏంటంటే పెట్టుబడి లేదు, తర్వాత విత్తనం కొనుగోలు కూడా చేసుకోలేకపోతున్నాను. నా విత్తనాన్ని నేనే తయారు చేసుకుంటున్నాను.
ఎందుకు అంటే ఈరోజు హైబ్రిడ్ లో మార్కెట్ లో వచ్చిన విత్తనాలు ఏంటంటే హైబ్రిడ్ రకాలు, వాటిలో పోషకాలు ఏమాత్రం ఉండవు. ఇప్పుడు నేను పండించే పంటల్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. రక్తహీనతకు, డయాబెటిక్స్, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, ఇంకోటి మనుషుల్లో పోషకాలు కూడా తగ్గిపోయింది. ఎందుకంటే హైబ్రిడ్ విత్తనాలలో ఎలాంటి పోషకం ఉండదు. ఓన్లీ పంట పండిందా, దిగుబడి వచ్చిందా, గదే చూస్తారు, కానీ హైబ్రిడ్ లో ఎలాంటి పోషకాలు లేవు. అలాంటి హైబ్రిడ్ విత్తనాలను పక్కకెట్టి నేను దేశవాళీ విత్తనాలను సంరక్షిస్తూ సాగు చేస్తూ నేను ఎన్నో విధాలుగా ఇప్పుడు రైతుగా నేను ఇప్పుడు అలాగే ఇప్పుడు పండించే పంట కూడా నేను మార్కెట్ ఏ విధంగా వేసుకుంటున్నానంటే 2014 నుంచి అక్కడక్కడ మీటింగ్లలో పోయినప్పుడు చాలా మంది రైతులు నాకు టచ్ అయ్యారు. చాలా మంది కస్టమర్స్ నా దగ్గరికి ఫోన్ల ద్వారా, సమాచారం ద్వారా సేకరించి నా దగ్గర ఇప్పుడు రైస్ పండించినా కూడా నేను పట్టించి మళ్ళా 6 నెలలు విత్తనాన్ని ఆపి పట్టించి అమ్ముకుంటున్నాను. నాకెంతో సంతోషం అనిపిస్తుంది. నాకు బయటి వారికి చూసుకుంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయమే చాలా మేలు అనిపిస్తుంది. ఈ విధానంలోనే నేను గత 2014 నుంచి ఒక 6 ఎకరాల వరి పొలాన్ని సాగు చేస్తూ ముందుకు వస్తున్నాను. ఎన్నో విధాలుగా ఈరోజు నేలను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. చాలా మంది రైతులు ఎన్నో బాధలు, వాళ్ళ సాధకాలు ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి చాలా ఈరోజు ఒక రైతు చిన్న చీమ నుంచి పైన పక్షి నుంచి మానవ సమాజం మొత్తం ఆ రైతు పండించే ఆహారం పైన ఆధారపడి ఉన్నారు. సమస్తము, ప్రతి జంతువు, చీమ, చిట్ట, పుట్ట, పక్షులు, జాతులు, సర్వజీవులు కూడా మనిషి రైతు పండించే ఆహారం కోసం ఎదురు చూస్తూ మనుషులు కూడా ఎదురు చూస్తున్నారు. వీటి తరుణంలోనే మనము దేశవాళీ విత్తనాలను సాగియాలి. దేశవాళీ విత్తనాలు అంటే ఏంటిదో కాదు, తన దగ్గర ఉండి రైతు విత్తనాన్ని ఇంకా ఒకప్పుడు విత్తనాన్ని దాచుకొని అదే పండించుకుంటుండే. అంటే ఇప్పుడు దేశవాళీ విత్తనాలు అంటే ఇవి ఎలాంటివి మార్కెట్లో ఎలాంటివి, ఇవి హైబ్రిడ్ కావు, అంటే మార్పు చెందని విత్తనాలు. పురాణ కాలం నుంచి ఉన్న రకాలనే దేశవాళీ విత్తనాలు అంటారు. ఇప్పుడు వచ్చిన విత్తనాలను ఒకసారి పంట పండించుకున్న తర్వాత మళ్ళీ మనం పంట పండించుకోనికపోతే అవి విత్తనాలు మొలకెత్తవు. అంటే వాటిలోనే పోషకాలు ఉండవు, ఆ మొలకెత్తే శాతం కూడా ఉండదు. ఆ విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలు అంటారు. ఇప్పుడు దేశవాళీ విత్తనాలు ఏంటంటే ఇప్పుడు మనం పండించే విత్తనాలను దేశవాళీ విత్తనాలలో కొన్ని రకాల పేర్లు చెప్తున్నాను. ఒకటి మైసూరు మల్లిగ, రెండోది మన ఇంకటికి మన ఏరియా తెలంగాణ ప్రాంతాల్లో కూడా అలాగే చిట్టి ముత్యాలు అనే వెరైటీ కూడా పండించేవారు. దొరసానోట్లు, కాకిరాకులు, చిట్టి ముత్యాలు, అలాగే మైసూరు మల్లిగ, నవారా, కులాకారు, మాప్లే సాంబా, ఇల్లప్ సాంబా, కాలబట్టి, బ్లాక్ రైస్ అన్నమాట. ఇలాగా చాలా రకాలు. బుడుమొడ్లు అనేది కూడా మన కాలంలో పండించేది. అంటే వీటిలో మనిషికి కావాల్సినంత శక్తి, మనిషికి అందులో ఉన్న పోషకాలు చాలా విలువైనవి అనమాట. ఇప్పుడు చాలా మంది మనిషిలో రోగ నిరోధక శక్తి కూడా లేకుండా ఉన్నారు. అంటే నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే రైతులకు కానీ, సమాజానికి కానీ, ఎవరికైనా కాదు, ఇప్పుడు మనం తినే తిండిలో అసలు మాత్రము ఎలాంటి పోషకాలు, అంటే తినే తిండిలో బలమే లేదని చెప్తున్నాను. హైబ్రిడ్ తిండిలో మేము పండించే ప్రకృతి వ్యవసాయంలోనే మా యొక్క రైస్, మా యొక్క విత్తనాలలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. మనిషికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాలు, పోషకాలు ఉన్నాయి. అయితే ఈరోజు చాలా మంది హాస్పిటల్ల పైన ఆధారపడుతున్నారు. ఎందుకు ఆధారపడుతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ హాస్పిటల్లోనే ఆహారం ఉంది, వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ లో, వాళ్ళు ఇచ్చే టానిక్ లోనే అవే మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని చాలా మంది అపోహపడుతున్నారు. అయితే నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే మన తినే తిండిలోనే ఆహారం కావాలి, మన తినే తిండిలో ఆరోగ్యం రావాలి. ఏం తింటున్నాం అనేది మనం మర్చిపోయి హాస్పిటల్ పైన పరిగెడుతున్నాము. అది కాకుండా మనం ఎక్కడైతే తిండి తింటున్నామో ఆ తిండిలోనే ఆరోగ్యానికి మించిన ఆరోగ్యం రావాలి, పోషకాలు రావాలి, మనిషికి కావాల్సిన రోగ నిరోధక శక్తి రావాలి, బలం రావాలి. అంటే ఈ దేశవాళీ విత్తనాలలోనే చాలా ఉన్నాయి. నేను ఇంకొక విధంగా రైతులకు ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నా, చెప్పాలనుకుంటున్నా అంటే
మన కుటుంబాలు కూడా ఈరోజు బజార్ పాలవుతున్నాయి, రోగాల పాలవుతున్నాయి. మన కుటుంబాలను కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు సాధ్యమైనంత వరకు 1 ఎకరా 1/2 ఎకర్ కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎలాంటి ఫర్టిలైజర్ వాడకుండా తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం విష రసాయనాలు లేని ఆహారం పండించుకుంటూ తన కుటుంబానికి మంచి ఆహారం అందించుకోవడం కోసమైనా ఖచ్చితంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి. ముందు తరాలలో కూడా ఏం చెప్తున్నా అంటే వ్యవసాయాన్ని విషంగా చూడాల్సిన రోజులు వస్తున్నాయి. రైతు అనే వాడిని ఈరోజు వాడు విషం పండిస్తున్నాడని తెలియని వాళ్ళకి అలా అనిపిస్తుంది. అంటే ఈ రైతును కనుమరుగు చేసిండు ఈ బయట మార్కెట్ వ్యవస్థ, దళారీ వ్యవస్థ, ఫర్టిలైజర్ వ్యవస్థ, పెస్టిసైడ్స్ వ్యవస్థను ఒక రైతును ఈరోజు రైతే తప్పు చేస్తున్నాడు అనే స్థాయికి తీసుకొచ్చారు. అంటే మనకు తెలియకుండా మనమే ఎలాంటి విష రసాయనాలు వేసి పండిస్తున్నామో మనకే తెలియదు కనుక ఈ మా ఫర్టిలైజర్ ఇలాంటివన్నిటికీ దూరమై ఎలాంటి అంటే జీరో పెట్టుబడి, ఎలాంటి పెట్టుబడి లేకుండా పాలేకర్ విధానం, ఒక ఆవుతో ఎన్నో రకాల వ్యవసాయం చేయొచ్చు. సింపుల్ గా మనం జీవామృతం తయారు చేసుకొని నేలకు కావాల్సింది ఆహారం, మనం నేలకు కావాల్సింది విషం కాకుండా ఆహారం ఇవ్వాలి. జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇంకా తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నిమ్మాస్త్రం, ఇలా చేపల కషాయం, ఇలా చాలా రకాలుగా నేను తయారు చేసుకొని నేను సాగు చేసుకుంటున్నా కనుక ఇలాంటి వ్యవసాయాన్ని చేయడానికి అందరూ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్కరు ముందుకు వస్తే వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటూ వాళ్ళ కుటుంబానికి మంచి ఆహారాన్ని అందించే వాళ్ళు అవుతాము. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజు సమాజంలో కూడా చాలా రోగాల పాల్గొన్న సమాజం మొత్తం విషయంగా ఎన్నో హాస్పిటల్స్ పడతలేరు, ఎన్నో డాక్టర్లు పడతలేరు. ఏదో రోగం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం తినే తిండి లోపము, మనం పండించే కూరగాయలలో లోపము, అన్నిటిలో విషం కలుసుకొని ఉన్నది కనుక వీటన్నిటికీ దూరమై మన లోకల్ వెరైటీస్ పండించుకొని మన కూరగాయలు పండించుకొని తినాలి. మనకే మంచి ఆరోగ్యం ఇస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది అనేక మంది ఎంతో విధాలుగా ఈరోజు మార్కెట్ వ్యవస్థలో విషం లేని ఆహారం తినాలని ఎంతో మంది ఈరోజు వ్యవసాయం వైపు చూస్తున్నారు, డబ్బు ఉన్న వాళ్ళు. నేను అందరికి ఒకటే ఒక సూచన చెప్తున్నా, ఏంటంటే ఈరోజు సమాజం అంతా మంచి ఆహారం కావాలి, ఆరోగ్యకరమైన ఆహారం కావాలి. మన తినే తిండిలోనే ఆరోగ్యం ఉందని సమాజానికి తెలియదు. అంటే సమాజంలో మొత్తములో చాలా మంది ప్రజలు ఈరోజు అనేక రకాల అనారోగ్యాలకు పాలవుతున్నారు. వాటిని అందరం కలిసి హాస్పిటల్ వైపు తీసుకెళ్ళి హాస్పిటల్లోనే మంచిగా తక్కువ అవుతుంది, లేకుంటే వాళ్ళ హాస్పిటల్లో వచ్చే గోళీలు, ఆ మందు చిట్టిల్లో లేకుంటే టానిక్లోనే ఆరోగ్యం ఉంది, నేను మంచిగా అవుతా అనే ఆ అపోహ, అంటే అదొకటి మనకు సమాజంలో ఇది అంతా కలిగింది. నేనేం తెలుసుకున్నా అంటే హాస్పిటల్లోనే ఆరోగ్యం లేదు, హాస్పిటల్లో ఎక్కడ ఒక వ్యాధి కూడా నయం కాదు, ఖాళీ ఎవ్వరు కూడా అది తక్కువ చేయలేరు. ఏమంటే కొంచెం నొప్పి లేకుండా తగ్గించగలుగుతారేమో కానీ దాన్ని నిర్మూలనం చేయలేకపోతారు. అందుకోసమే నేను అనేక మందికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈరోజు ప్రకృతి వ్యవసాయం వైపు చాలా మంది వస్తున్నారు, వాళ్ళు చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకటి ఏంటంటే ఒక రైతుగా నిరంతరము తన శ్రమ, తను కష్టపడుతూ తన కుటుంబాన్ని కష్టపడుతూ తను వ్యవసాయంలో నిమగ్నం అయినప్పుడే తను మంచి పంటలు పండించుకోగలుగుతాడు, మంచి ఆహారాన్ని కూడా సమాజానికి ఇవ్వగలుగుతాడు. అలాగే నేను కొన్ని రకాల దేశవాళీ విత్తనాల పేర్లు చెప్తున్నాను, నేను పండించిన రకాల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయనేది చెప్తున్నాను. ఇప్పుడు నవారా వచ్చేసి డయాబెటిక్స్, మోకాళ్ళ నొప్పులు, షుగరు, వీటన్నిటికీ అవి నవారా అనే రైస్ మన సర్వరోగాల నివారణ లాగా పనిచేస్తుంది. అది మంచి వెరైటీ. అది పంటకాలం వచ్చేసి 120 రోజులు నవారా. ఇది మంచి రైసు, అందరూ పండించుకోండి. అలాగే మనకు ఇప్పుడు కొంచెం సన్న వెరైటీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు కనుక అలాగే మైసూరు మల్లిగా సన్నగా ఉంటుంది, పంటకాలం వచ్చేసి 140 రోజులు.
వాటిలోనే చిన్నపిల్లలకు ఎదుగుదల కోసం, చిన్నపిల్లలకు హార్మోన్స్ లోపం వల్ల, రక్తహీనత వల్ల చాలా మంది బాధపడుతున్నారు కనుక ఆ మైసూర్ మల్లిగ కూడా చాలా మంచి రకము. రైస్ కూడా చాలా బాగుంటది. దాన్ని కూడా పండించుకొని తినడంలో మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటది. అలాగే కాలాబట్టి బ్లాక్ రైస్ అన్నమాట. ఈ కాలాబట్టిలో క్యాన్సర్ కు తక్కువ అయ్యే గుణాలు ఉన్నాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. కాలాబట్టి బ్లాక్ రైస్ అన్నమాట. దాన్ని కూడా పలు విధాలుగా మనము ఎలాగైనా మన ఆహారంలో తీసుకోవచ్చు. ఈ కాలాబట్టి కూడా పంటకాలం వచ్చేసి 150 రోజులు. ఈ కాలాబట్టి రైస్ కూడా మనం అందరం పండించుకొని తినొచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. నవారా ఉంది, ఈ లేకుంటే కులాకార ఉంది. చిన్నపిల్లలకు ఇప్పుడు డెలివరీ టైంలో వాళ్ళకు నార్మల్ డెలివరీ కావాలంటే ఈరోజు ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లో. మనిషికి కావాల్సినంత ఆ పురిటి నొప్పిలో కావాల్సినంత శక్తి లేకపోతుంది మనం తినే తిండిలో. కులాకార్ అనే రైస్ మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇస్తే వాళ్ళు ఎప్పుడు డైలీగా తింటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది. ఇంకోటి పిల్లలు కూడా చాలా మంచిగా చురుకుదనంతో ఉంటారు, చాలా యాక్టివేట్గా ఉంటారు. చాలా చిన్నపిల్లలకు కూడా మంచి, తల్లికి కూడా మంచి పాలు వస్తాయి అన్నమాట. ఇట్లా అలాగే మన పాతకాల వెరైటీ, మన తెలంగాణ ప్రాంతంలో పండించే వెరైటీ ఒకటి ఆ సువాసన రకము, అది చిట్టి ముత్యాలు అంటారు. ఈ రకాన్ని కూడా పండించుకోవచ్చు. వెంకటికి చిట్టి ముత్యాలు అంటే చాలా సువాసనగా ఉండేది, ఆ రకాన్ని కూడా పండించుకోవచ్చు. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు ఏదో మనం పెద్దగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా రైతులు చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్, చాలా మంది జాబర్స్ వ్యవసాయం పైకి వస్తున్నారు. నేను మార్కెట్ కోసము నేను బాగా పండించి అమ్ముకోగలుగుతాను ఊహతో కాకుండా నా కుటుంబానికి ఆరోగ్యంగా నేను ఉంచుకోగలుగుతా, నేను ఆరోగ్యంగా ఉండగలుగుతా. మనం ఎంత డబ్బు సంపాదించినా ఎవరం కూడా డబ్బు తినలేము కనుక తినే ఆహారంలోనే ఆరోగ్యం ఉంది కనుక ఈ ఆరోగ్యము కావాలి అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ స్టార్ట్ చేయండి. ప్రకృతి వ్యవసాయం చేయండి. ప్రకృతి వ్యవసాయంలో చాలా మంచి ఆహారం పండించుకొని మన కుటుంబాన్ని, మన తెలంగాణను, మన రాష్ట్రాలను, మన దేశాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుదామని తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా మంది రైతులు మన ప్రకృతి వ్యవసాయంలో చాలా దేశవాళీ విత్తనాలు సాగు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చాలా మటుకు దేశవాళీ విత్తనాలు సాగు చేస్తున్నప్పుడు మనము తర్వాత సంవత్సరం కానీ రైతులకు ఇచ్చేటప్పుడు నీకు ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చిర్రు అనేది తెలియకుండా నీ అంతకు నీవు ఏదో ఒక పేరు పెట్టి అమ్ముకోవడం, అదొక పొరపాటు జరుగుతుంది. సరే, ఇంతకుముందు ఇచ్చిన రైతు నీకు 100 రూపాయల కిలో విత్తనం అమ్మొచ్చు, కాదంటలేం. ఆయన 100 రూపాయలు అమ్మిండు కదా, నేను కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 100 రూపాయల విత్తనాన్ని అమ్ముతా అని చెప్పి అందులో బెరుకులు తీయకుండా, విత్తనోత్పత్తి చేపట్టకుండా చాలా రకాలుగా మనం అన్ని కలిపేసి ఏమనంటే నేను దేశీవాళీ విత్తనం ఇది చాలా మంచిది అని చెప్పి అన్ని బెరుకులు కలిపి ఈరోజు మార్కెట్లో మన రైతులకే అమ్ముకుంటున్నారు. ఇది ఏంటంటే మనము ఒక విత్తనానికి క్వాలిటీ దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. ఆ యొక్క విత్తనానికి ఉన్న గుణ లక్షణాలను కూడా మనం పోగొట్టిన వాళ్ళం అవుతాము. ఎవరైతే ప్రకృతి వ్యవసాయంలో విత్తనోత్పత్తి చేయాలి, లేకుంటే విత్తనాన్ని తీసి నేను అమ్ముకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు సరైన పద్ధతులు పాటిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను గత 2014 నుంచి దేశవాళీ విత్తనాలు దగ్గర ఈ రోజు వరకు నేను 500 రకాలు సాగు చేసినాను. 500 రకాల్లో నాకు 500 రకాల నేను విత్తనాలు చూసినప్పుడు నేను, ఎందుకంటే ఒక రైతు ఒకటేసారి అన్ని సాగు చేయలేకపోతున్నాం. అంటే జర్మినేషన్ దెబ్బ కూడా తింటుంది. కొందరు రైతులు ఏంటంటే ఎన్నో కిలోలు ఈరోజు విత్తనం అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి అనుకుంటారేమో, కానీ అలాంటి పద్ధతిలో మీరు విత్తనాలు తీయకుండా కొంచెమైనా సరే వెరైటీకి ఖచ్చితంగా ఒక 10 అడుగుల దూరం పెట్టి వాటిలో వచ్చిన బెరుకులు పొట్ట దశలో ఉన్నప్పుడు కానీ, నారు దశలో ఉన్నప్పుడు కానీ, చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు కానీ అలాంటి బెరుకు కంకులు వేరి మనము ఒక నవార కానీ, లేకుంటే మైసూరు మల్లిగ కానీ, లేకుంటే దూదేశ్వరి కానీ, లేకుంటే చిట్టి ముత్యాలు కానీ, లేకుంటే ఇంకా కుచిపట్టాలి అని, ఇంకా ఎలాంటి వెరైటీలు అయినా సరే, కానీ ఆ ఫస్ట్ విత్తనాన్ని ఎలా ఉన్నదో అలా విత్తనం చేసి అమ్ముకోవడం చాలా ఉత్తమము. ఎందుకంటే
చాలా మందికి ఈ రోజు కొత్తగా వచ్చే వాళ్ళ చాలా మంది కొత్తగా వ్యవసాయంలోనికి ప్రకృతి వ్యవసాయంలోనికి వస్తున్నారు. వాళ్ళకి మనం సరైన సూచన ఇవ్వలేకపోతున్నాం అనేది బాధ. ఎందుకంటే అనా ఈ విత్తనం అనా ఇగో ఇన్ని రకాలు, నేను ఒకటే వెరైటీ వచ్చినా ఇగో అన్న ఇన్ని రకాలు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, ఒకటి ఈనింది ఒకటి వీనలేదు, లేకుంటే కర్రలు ఇగో ఇట్లా హెచ్చు తగ్గులు ఉన్నాయి, లేకుంటే ఇవి అన్ని అనా కోసినప్పుడు మొత్తం వెరైటీ 4-5 వెరైటీలు కలిసినాయి, అన్ని బెరుకులు వచ్చినాయి అని చెప్తున్నారు. కనుక మనము మన ప్రకృతి వ్యవసాయంలో ఎవరైనా సరే రైతుగా విత్తనం అమ్ముకోవాలనుకుంటే తగినంత జాగ్రత్తలు తీసుకొని మంచిగా వాటిని ఎక్కడ దెబ్బ తినకుండా, ఆ జెనెటిక్ మార్పు జరగకుండా, లేకుంటే బెరుకులు కలవకుండా మంచిగా తీసి అమ్ముకోవడము నేను ఒక చిన్న సూచనగా అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము చాలా మంది రైతులకు ఎలాంటి సూచన ఇవ్వలేక ఏదో మన దగ్గర ఉన్నదాన్ని అమ్ముకోకుండా మంచిగా చేసి మీరు అమ్ముకుంటే కూడా బాగుంటది. ఎందుకంటే మనము విత్తనాన్ని ఏ రకమైన విత్తనాన్ని ఎవరు చెప్పలేకపోతారు. కనుక మనం పండించే రైతులు ఖచ్చితంగా మనం విత్తనాన్ని పాటించాలా, ఆ విత్తనాన్ని కరెక్ట్ తీసి అమ్ముకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.